హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. గుంతకల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారికి ఉదయం నుంచి మూల విరాట్కు అభిషేకాలు అర్చనలు అన్నీ చేసిన పిదప ఈ యొక్క ఆర్యవైశ్య సంఘానికి నూతన పరిపాలనా భవనాన్ని అత్యద్భుతంగా దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఈరోజు మాజీ శాసనసభ్యులు శ్రీ కోట్రికి మధుసూదన్ గారు ముఖ్య అతిథిగా దాతల ఓపెన్ చేయబడింది. అంతేకాకుండా విశేషంగా ఈరోజు మనందరికీ తెలుసు, వారాహి అమ్మవారిని కొలిస్తే మనందరి కోరికలు వెంటనే తీరుతాయని. కాబట్టి ఈ యొక్క విశేష దినమైన 3వ రోజు ఈ యొక్క అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని వారాహి మాతగా అలంకారం చేయడం జరిగింది. మనందరికీ గత 3 సంవత్సరాల క్రితం ఒక అనుభవం ఉంది. కోవిడ్ అంటే కరోనా వచ్చింది, ఈ రోజు ఉంటే రేపు ఉంటామో, రేపు ఉంటే మర్నాడు ఉండమో అనేది. కాబట్టి నేను దేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా గుంతకల్ పట్టణంలో ఉన్న వారందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, ఈ 9 రోజులు మీకు ఎన్ని కార్యక్రమాలు ఒక అరగంట సేపు దేవుని వద్ద గడపడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు మనశ్శాంతిని పొందడమే కాకుండా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా పొంది సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో జీవించడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఇక్కడ గుంతకల్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి విచ్చేసి వారి యొక్క న్యాయబద్ధమైన కోరికలు కోరుతారో అవన్నీ నెరవేరుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు గోల్డెన్ బన్సీరావు వారి ఉచిత శాంపుల్ ప్యాకెట్ కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాము. దాదాపు ఇప్పటికే 6-7 వేల మంది భక్తులు ఈరోజు ఉదయం నుంచి దర్శనం చేసుకున్నారు. అందరికి కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాల్లో భాగంగా గుంతకల్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాము. ఈరోజు 3వ రోజు. ప్రతిరోజు కూడా అమ్మవారికి పొద్దున అభిషేకము, కుంకుమార్చన, నిత్య హోమము అయిన తర్వాత మధ్యాహ్నం మహామంగళారతి అయిన తర్వాత కూడా బంగారు అక్షయ పాత్రలో ప్రతి ఒక్కరికి కూడా నైవేద్యం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత సాయంత్రము ప్రతిరోజు కూడా చెన్నై వారితో పూలతో అలంకరణం. రోజు ఒక అమ్మవారి, ఒకరోజు ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి అవతారం, ఆ తర్వాత 2వ రోజు మహాలక్ష్మి, ఈరోజు వారహి. అలాగే ప్రతిరోజు కూడా ఈ పూలతో మనము చెన్నై వారితో అలంకారం చేయబడుతున్నది. నవరాత్రుల్లో దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి గుంతకల్ ప్రజలు, చుట్టుపక్కల భక్తులు కూడా ఎక్కువ మందితో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృప పొందాలని చెప్పి కోరుకుంటూ, వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదం మహామంగళారతి అయిన తర్వాత తీర్థ ప్రసాద వినియోగం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి దర్శించుకొని అమ్మ కృప పొందాలని కోరుతున్నాం.